హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదా, టమాటాలు కర్రీలో వేయాలంటే దీన్ని అయితే మిక్సీ పట్టి గ్రేవీ చేసి వేస్తూ ఉంటాము. చాలాసార్లు మనం హోటల్ నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ హోటల్లో తిన్నప్పుడు కానీ కర్రీ అనేది రెడ్గా ఉంటుంది. అలా రావాలి అంటే మనం ఎంత మాగిన టమాటాలు వేసినా కూడా రాదనమాట. చూడ్డానికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ కలర్ఫుల్గా ఉండాలి కర్రీ అన్నప్పుడైతే ఇలా అయితే చేయండి. ఒక్క ఇంచు కూడా ఫుడ్ కలర్ వేయకుండా దాన్ని కలర్ మనకు రెడ్గా రావాలంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే మాగిన టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. మనము హోటల్లో చాలాసార్లు అనుకుంటుంటాం ఎంత బాగుంది చూడడానికి కర్రీ అని. అది కర్రీ చప్పగానే ఉంటుంది కానీ కలర్ చూస్తే రెడ్గా ఉంటుంది, కారం ఎక్కువైందా అనేటట్టుగా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసినామంటే మనకు కూడా రెస్టారెంట్ స్టైల్ అయితే కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే టమాటాలు ముక్కలు ముక్కలుగా తరిగిన తర్వాత చూడండి, ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఇప్పుడు కలర్ రెడ్గా రావాలి అంటే ఇలా చేయండి. ఏం లేదండి, ఒక చిన్న బీట్రూట్ ముక్కనైతే తరిగి వేసేసేయండి. ఆ మిక్సీ మనం టమాటాలు పడుతున్నాం కదా, ఆ మిక్సీ జార్లోనే వేసేసేయండి. ఏ దాంట్లోకి వేసుకున్నా బీట్రూట్ ముక్కలు బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అయితే ముక్కలు కట్ చేసేసి దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసేయండి మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడైతే మనము ఏదైనా గ్రేవీ కర్రీలకి, ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ అయినా, వెజ్ కర్రీ అయినా, దేంట్లోకైనా ఇప్పుడైతే ఈ పేస్ట్ని వేసేసేయండి. కలర్ అయితే కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది, తింటే కూడా అంతే బాగుంటుంది. ఎమ్మీగా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారనమాట ఎవరైనా కూడా కర్రీ చూస్తే. ఇలా అయితే రెస్టారెంట్లో చేస్తారండి, లేదంటే ఫుడ్ కలర్ వేస్తారు. మామూలుగా అయితే న్యాచురల్గా అయితే ఇలా చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఈసారి చేసినప్పుడు టమాటాలు పేస్ట్ చేసి వేసేటప్పుడు దాంట్లో కొద్దిగా బీట్రూట్ అయితే వేసి చేయండి, చాలా బాగుంటుంది. సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఇలాంటి బ్రష్లు అయితే ఆయిల్ వేయడానికైతే వాడుతూ ఉంటాం కదా. ఈ బ్రజిల్స్ అయితే ఇవి మనం చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మనం ఆయిల్ వేసినప్పుడు అంతా జిడ్డు పట్టేసి ఆ జిడ్డుకంతా దుమ్ము మట్టి పేరుకొని ఉంటుందన్నమాట. మనకు చూడడానికి కనిపించదు, కానీ అది వాటర్లో వేసిన తర్వాత దీంట్లో ఉండే జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. దీనికి అంతా దుమ్ము పట్టుకొని ఉంటుంది. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని నీళ్ళు అయితే పోసేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు పోసిన తర్వాత దాంట్లో కొద్దిగా వెనిగర్ అయితే వేయండి. కొద్దిగా వెనిగర్ వేసి దాంట్లో ఈ బ్రెజిల్స్ అయితే వేసేసేయండి. ఇలా వేసేసి తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు అలానే వదిలేసేయండి. అలానే వదిలేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడైతే దీంట్లో ఉండే జిడ్డు దుమ్ము మురికి అంతా నీళ్ళు లేక వచ్చేస్తుందన్నమాట. ఇలా అంతా నీళ్ళు లేక వచ్చిన తర్వాత ఇప్పుడైతే బాగా ఇలా చేత్తోటి ఇలా అనేసేయండి. ఇలా అనడం వల్ల మనకు దాంట్లో ఉండే జిడ్డు పేరుకొని పోయింది కదండి, అది వాటర్లో వేసినందుకు కరిగిపోతుంది అనమాట. చూడండి, నీళ్ళు చూడండి ఎంత జిడ్డుగా అయిపోయాయో. ఇలా మనం అలానే వేసేసినామంటే కొంచెం స్మెల్ కూడా వస్తుంది. అలా కాకుండా అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా వాడే వాళ్ళమైతే 1 వీక్ ఒకసారి ఇలా అయితే చేయండి. బ్రష్లు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. బ్యాడ్ స్మెల్ వచ్చినా మనం చపాతీల పైన అలా వేసినప్పుడు కూడా అవి కూడా కొద్దిగా స్మెల్ వస్తాయన్నమాట. అందుకోసం అనేసి తప్పకుండా అయితే ఇలా అయితే చేయండి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఆయిల్ తెచ్చుకుంటాం కదా, ఆయిల్ తెచ్చుకున్నప్పుడు అది ఫ్రెష్దా కాదా, లేదంటే అది మనం ప్యాకెట్స్ కాకుండా లూజుగా తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇలా అయితే ట్రై చేయండి. కనుక్కోవాలంటే చూడండి, ఒక వెల్లుల్లిపాయ తీసుకొని అదైతే పైన పొట్టు తీసేసేయండి. పొట్టు తీసిన తర్వాత ఆ ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్లో వేసేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు అలానే వదిలేసేయండి. తర్వాత ఇలా ఫోర్క్ తోటైతే ఆ వెల్లుల్లిపాయను బయటికి తీయండి. తీసిన తర్వాత చూడండి, కలర్ చేంజ్ కాకుండా కలర్ తెల్లగా అలానే ఉండిందంటే అది మంచి ఆయిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే కలర్ చేంజ్ అయిపోయిందంటే ఆ ఆయిల్లో కల్తీ కలిసిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అలా లూజ్గా పోయించుకున్నప్పుడు ఇలా అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఏది పడితే తినడం కూడా హెల్త్కు అంత మంచిది కాదు. కాబట్టి ఇలా అయితే చెక్ చేసేసుకోండి. నచ్చింది ఆ టిప్పు, నచ్చితే ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే మీకు. నెక్స్ట్ టిప్ అండి.
చూడండి మనమైతే బిస్కెట్లు కానీ ఇంకా ఏదైనా స్నాక్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో కానీ ఇలా ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేస్తూ ఉంటాము. మనం ఇలా కొద్దిగా మూత సరిగ్గా లేకపోయినా చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయి. చూడండి ఈ బిస్కెట్ల నిండా చీమలే పట్టేశాయి. ఈ బిస్కెట్లని మనం బియ్యం డబ్బాలో కానీ లేదంటే ఒక బాక్స్లో పెట్టుకున్నా కూడా మెత్తపడకుండా ఉంటాయి. కానీ వీటిని మనం పడేసే ప్యాకెట్లను యూజ్ చేసుకొని వీటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది మీకైతే వీడియోలో షేర్ చేస్తాను. చూడండి ఇప్పుడైతే ఫస్ట్ బిస్కెట్లు తీసుకొని ఇలా అన్ని బిస్కెట్లను అయితే దీంట్లోకి వేసేసేయండి. చీమలు చూడండి ఎలా పోతున్నాయో. ఇంకా బిస్కెట్లన్నీ వేసిన తర్వాత చూడండి బిస్కెట్లకు ఉండే చీమలన్నీ ఫస్ట్ తీసేసేయాలన్నమాట. ఇలా దీంట్లో వేసేసి ఇలా కొట్టినామంటే అన్నీ పోతాయి. మనం ఇలా పెట్టడం వల్ల మెత్త కూడా పడతాయి అన్నమాట బిస్కెట్లు. అలా కాకుండా ఇలా ఫస్ట్ అయితే చీమలల్లా తీసేసేయండి. ఇలా వేసేసుకొని చేతితోటి ఇలా అన్నామంటే ఆ చీమలన్నీ పోతాయి. తర్వాత మనం వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం ఏదైనా ఇలాంటివి ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదండి, అంటే పిస్తాలు కానీ ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ బ్యాగ్స్ తెచ్చుకుంటాం కదా, మనం అవి వాడిన తర్వాత మనకు బిస్కెట్లు అయిపోయిన తర్వాత పిస్తాలు అవి మనం వీటిని పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా ఇలా కనుక పెట్టేసుకున్నామంటే ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనం మసాలాలు కానీ లేదంటే ఇలా బిస్కెట్లు కానీ మనం వీటిని పడేయాల్సిన అవసరమే ఉండదు. ఇలా బిస్కెట్లు అయిపోయిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఇంకా ఏదైనా చిన్నవి ఉంటే వీటిలో పట్టేటివి అయితే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మసాలా ప్యాకెట్లన్నీ పెట్టేసుకున్నామంటే మనకు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా అయితే వాడుకోవచ్చు. చీమలు అనేది అస్సలు పట్టవు. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి అంటే పచ్చళ్ళు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనం పచ్చడి అయిపోయిన తర్వాత వాటిని ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది అస్సలు పోదు. కావాలంటే మీరు చూడండి, ఎన్నిసార్లు అయినా వాటర్తో కడిగి చూడండి, స్మెల్ పోదు. ఆ స్మెల్ అస్సలు లేకుండా పోవాలంటే ఇలా అయితే చేయండి, ₹1 ఖర్చు లేకుండా. మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ని అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవి ఇలా చుట్టేసేసి ముందు అయితే ఈ డబ్బాలు అయితే వేసేసేయండి. న్యూస్ పేపర్ని వేసేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలానే వదిలేసేయండి. అలానే వదిలేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కనుక మనం ఇవన్నీ తీసేసి చూసినామంటే ఈ పచ్చళ్ళ స్మెల్ అనేది ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట. అందుకోసమని అస్సలు ఆ స్మెల్లే రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. చూడండి మనమైతే బ్రెడ్ పైన వేసుకోవడానికి ఇలా జాములు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, దీన్ని మనం స్పూన్తో తీసుకొని చపాతీ పైన కానీ లేదంటే బ్రెడ్ పైన కానీ ఇంకా ఏ దానిపైన రుద్దుకుంటూ ఉంటాం కదా. ఇది ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి బ్రెడ్ పైన రుద్దాలన్నా చపాతీ పైన రుద్దాలన్నా అంతా ఒకే చోట పడుతుంది. దాన్ని స్ప్రెడ్ చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. చూడండి అసలు స్పూన్తో అంటుంటేనే పడకుండా. అలా కాకుండా మనం దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు అయితే షేర్ చేస్తాను. చూడండి ఇప్పుడైతే ఈ జామ్ ఉంది కదండి, ఒక ఫోర్క్ తీసుకొని ఆ జామ్ని అయితే ఇలా అనేసేయండి. మనకి ఎంత జామ్ కావాలనో అంత దాన్ని ఇలా బాగా 2 నిమిషాలు అన్నామంటే ఇదంతా మామూలుగా ఇప్పుడైతే ఎట్లా వస్తుందంటే సాస్ వస్తుంది కదా, అలా అయితే అయిపోతుందన్నమాట. అలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రెడ్ పైన కానీ చపాతీ పైన కానీ వేటిపైన వేసుకోవాలనుకుంటున్నామో దానిపైన అయితే ఈజీగా వేసుకొని ఒక స్పూన్తో అయితే రుద్దేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే గట్టిగా ఉంటుంది కదా, ఇలా చేసుకున్నామంటే సాస్ మాదిరి అయిపోతుంది. మనం దేనిపైన రుద్దుకోవచ్చండి. ఇదండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ అనేవి మీకు నచ్చాయా? ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.